హాయ్ ఆల్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే కలశం పెడతాం కదండి వరలక్ష్మి వ్రతానికి మనం అమ్మవారికి. సో ఆ అమ్మవారికి కలశం పెట్టినప్పుడు ఏంటంటే పూల జడను కూడా అలంకరించవచ్చు అన్నమాట. సో ఆ పూల జడ ఎలా రెడీ చేసుకోవాలనేది ఈ వీడియోలో వస్తుంది, మీరు చూడండి. సో దానికోసం అయితే నేను ఇలాగా నల్ల మొలతాడు అనేది తీసుకున్నాను. దాన్ని ఇలాగా దగ్గరగా చిన్న మడత వచ్చేటట్టు ఇలా ఫోల్డ్ చేసేసుకొని సూది దారంతో దగ్గరికంటే కట్టేసుకొని అదే సూదిని మళ్ళీ రివర్స్లో ఫోల్డ్ చేసి గుచ్చేసుకున్నాను అనమాట. ఇలా సుత్తో గుచ్చుకుని ముడి కింద వేసుకున్నాను. సో దట్ ఏంటంటే అది అలాగా టైట్గా అయింది. అండ్ అలాగే కింద జడ కుచ్చి ఎలా ఉంటుందో సో ఆ విధంగా వచ్చింది కదండి. తర్వాత ఏంటంటే ఇలాగా పువ్వుల్ని నేను కాడలు అనేది తీసేసుకున్నాను. చామంతి పువ్వులకి కాడలు అనేది కట్ చేసేసి ఇలా సూదితోటి ఒకదాని తలతోటి గుచ్చుకుంటున్నాను. మీకు ఒకే రకం ఫ్లవర్స్ ఉన్నా సరే అలా అయినా చేసుకోవచ్చు. సో ఇక్కడ నాకు 2 కలర్లు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇలా 2 కలర్స్ పెట్టుకుంటున్నాను అనమాట. ఈ 2 కలర్స్తో గుచ్చేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఇలా గుచ్చేసుకోవాలి. అంటే మనకి పూల జడ అయితే అమ్మవారికి రెడీ అయిపోతుంది అనమాట. దీన్ని ఎలా అరేంజ్ చేసుకోవాలనేది, అమ్మవారికి ఎలా పెట్టాలనేది నేను ఇంకొక షార్ట్లో అయితే మీకు చూపిస్తాను కలసం పెట్టినప్పుడు. ఆ షార్ట్ని తప్పకుండా చూడండి, మిస్ అవ్వద్దు. సో ఆ షార్ట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ముందుగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి ఇంకా ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడ మీరు ఆ మొలతాడు ప్లేస్లో ఉలెన్ కూడా తీసుకోవచ్చండి. ఎందుకంటే ఉలెన్ అందరింట్లోనే అవైలబుల్గా ఉండదు కదా. సో అందుకని చెప్పేసి నేను మొలతాడుతో అయితే చూపించాను అనమాట. అండ్ అంతే ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.